మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. అందరికీ నమస్తే. చంద్రబాబు సార్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ సార్ గారికి, అలాగే లోకేష్ బాబు సార్ గారికి, అలాగే మన గుంటకల్ ఎమ్మెల్యే గారికి అందరికీ మా ధన్యవాదాలు. మీ అందరికీ పేరు పేరున పాదాభి వందనాలు చేసుకొని ఈరోజు నా బాధని వెళ్ళగక్కుతున్నాను. ఈరోజు మాకి గత మార్చి జనవరి 5వ తారీఖు నుంచి నాకు సెక్రటరీని లేకుండా చేసినాడు ఈ వార్డు. అప్పటి నుంచి నేను సెక్రటరీని, మాకు సెక్రటరీ పెట్టాలని అని నేను ఎన్నోసార్లు అడిగితే లాస్ట్కి చివరిలో ఫిబ్రవరి 25వ తారీఖు నా పొద్దు నాకు సెక్రటరీని నియమించడం జరిగింది. అప్పుడు నాకు మార్చి ఏప్రిల్ 2వ తారీఖు మా పదవి అయిపోతుంది. నాకు అప్పటికి ఎన్ని రోజులు టైం ఉంటుంది? అదొక 8, 30, ఇదొక 2, 37 రోజులు నాకు టైం ఉంటుంది. ఆ 37 రోజుల టైంలోన నాకు పనులన్నీ ఎక్కడొక్కడు నిలబడిపోయినాయి. అవి దాదాపుగా 6 నెలల నుంచి నాకు ఇబ్బందులు పెట్టుకుంటూ వస్తున్నారు. సెక్రటరీలు ఈ వార్డు ఇబ్బందులు పెట్టుకుంటే వస్తున్నారు. పని చేయకూడదు, దీనికి ఇంతే ఖర్చు పెట్టాలా అని అనడము. లైట్లకైతే నేను 4 ఊర్లకి లైట్లకి అడిగిన. ఆ ఊర్లో ఒక వ్యక్తి నాకు పామ్ కాట్ వేసిందనా, మీరు లైట్లు కూడా వేయడం లేదు సర్పంచ్గా ఉండి అనంటే, అప్పుడు నేను పోయి ఎండిఓకి ఈ వార్డుకి లైట్లు వేయాలని అడిగితే ఏం చెప్తారు, నాకు ఊరి 4 ఊర్లు కలిసి 30,000 ఇస్తాము, దాంట్లో లైట్లు వేసేసే అంటాడు. నాకు 2 ఏళ్ళ నుంచి జనరల్ ఫండ్ అట్లే ఉంది. ఇప్పటికీ 7 లక్షల రూపాయలు జనరల్ ఫండ్ ఉంది. 2 ఏళ్ళ నుంచి నాకు నిలబెట్టేసిన, నాకు డబ్బులు నాకు ఈ వార్డు మన నాగభూషణం సార్ వచ్చిన రోజు నుంచి జనరల్ ఫండ్ అనేది నాకు పెట్టినకుండా నిలబెట్టినాడు. రూపాయి పెట్టినా నాకు తెలిపే పెట్టాలని చెప్తాడంట సెక్రటరీలకి. మరి మేము ఎవరిని సహకరించాలా, ఎవరిని అడగాల? ఈరోజు మా అందరికీ నా పనికందరికీ కారణము కర్త నన్ను ఫాల్తుగాన్ని చేసి, నన్ను అసలుకి ఈ నక్కందొడ్డి సర్పంచ్ అంటే ఇంత నీచానికి ఇది కట్టినట్ల మాకు ఎంత అన్యాయంగా ఆ గ్రామాల్లో మాకు ఎంత ఇదిగా చేసినాడంటే అంత ఇది చేసినాడు మాకు. దీనికి అందరికీ కారణం ఎవరు? ఈ వార్డు నాగభూషణం గారే దీనికి అందరికి కారణం. మాకైతే మర్యాద లేకుండా చేసినాడు. అక్కడ మా గ్రామంలో పనులు ఏదన్నా కానీ చేయాలనుకుంటే కూడా ఆయన చేయనీడు. ఎక్కడి నుంచో పాపము ఆ అరవింద్ సార్ వచ్చాడు, సెక్రటరీ. ఆ అరవింద్ సార్ వస్తే ఆయన తీర్మానాలు ఇస్తే నేను ట్యాంకులు కట్టినా. ఆ ఒక్కొక్క ట్యాంకు 90,000 అన్నారు. నాకు ఒక్కొక్క ట్యాంకు 90,000 అన్నారు. 90,000 అంటే ఈ ట్యాంక్ అన్నిట్లో కలిసి వీళ్ళు పోయి కంప్లైంట్ ఇచ్చి నాకు లాస్ట్కి ఎంత చేసినారు? 39,000తో నాకు ఇచ్చినారు. అంటే అర్థంలో కూడా ఇంకా తక్కువే. నాకు 90,000 అంటే 39,000 సార్. 39,000 అంటే దాంట్లో ఎంత తక్కువ? ఇంకా అర్థంలో కూడా ఇంకా 6,000-7,000 రూపాయలు తక్కువే. ఇప్పుడు 90,000 అంటే 40,000 45 అన్న ఇవ్వాలి కదా, అది కూడా లేదు. నాకు 39,000 ఇచ్చినారు. దీన్ని ఎంతో చిత్రీకరించి ఎక్కడెక్కడో ఇది చేసి ఇది కూడా అందరికీ ఆఫీసర్లు అందరూ దాన్ని చెక్ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి తర్వాత ఇవి బాగున్నాయి అని చెప్పేసి ఇస్తే అప్పుడు మాకి 39,000 ఇచ్చినారు. ఇంకా నాకు అది కానీ ఇప్పుడు దాంట్లో ఇప్పుడు 25,000 వేసిండ్రి. వద్దు సార్, నేను ఏదో మా గ్రామస్తులకి ఎనీ టైం 24 అవర్స్ నీళ్లు ఉంటాయని చెప్పి కట్టించినాను, అట్లనే అనుకొని మాకన్నా ఇది ఉంటుంది అని చెప్పి వదిలేసి వస్తే అప్పుడు 4,000 రూపాయలు పెంచి ఇచ్చినారు. అది తీసుకున్నాం. ఈరోజు మరి అది అప్పటి నుంచి అది మాకు ఏం మనసులో పెట్టుకున్నాడో ఏమో ఈ వార్డు గారు. మాకు సెక్రటరీని మేము పిలుచుకొస్తే కూడా ఆ ఊరికి పోతే బాగుండదు చెప్పిండ, ఆ ఊరికి పోతే బాగుండదు అంతే. నాన్న సంబంధం అడిగి అప్పుడు తర్వాత పో అని చెప్తాడు. అంటే మరి మనం ఏం చేస్తాం దానికి? ఇంకా ఆయన అంత కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఒకసారి 2 సార్లు అడుగుతాము. అడిగి మాకు యాసిడ్కి వచ్చిపోయి ఇంక సరేలే అనుకున్నాం. ఇంకా
ఈరోజు ఇప్పుడు 39,000 రూపాయలకి 30,000 రూపాయలకి 4 ఊర్లు లైట్ వేయాలని చెప్పినాడు. మరి 7 లక్షల రూపాయల ఫండ్స్ లో ఈ రోజుకి 5 లక్షల రూపాయలు అప్పుడే వాడేసినారే. దేనికి వాడినారు? 4 ఊర్లకి మీరు 5 లక్షల రూపాయలు వాడినారు. ఇప్పుడు అంటే మేము ఇప్పుడు మా సర్పంచ్ పదవి అయిపోయి ఈ రోజుకి ఎన్ని రోజులు అయింది? మా సర్పంచ్ పదవి అయిపోయి ఈ రోజుకి 55 రోజులు అవుతుంది. ఈ 55 రోజులకే నువ్వు అప్పుడే 5 లక్షల రూపాయలు వాడేసినావు. ఎట్లా వాడినావు నువ్వు? అంటే నీకు ఒక న్యాయమో నాకు ఒక న్యాయమా? ఎంపీడీఓ గారు చాలా గొప్ప వ్యక్తి అనుకోండి. మేము ఎంపీడీఓ గారికి నేను సార్ మీరన్నా చెప్పండి సార్, లైట్లు లేవు సార్, లైట్లు పొద్దుగా పోయినాయి సార్ అని అంటే నేనేం చేస్తాను దానికి చెప్పినాడు కదా. ఈ వాటితో మేము చెప్తాంలే, ఊళ్ళోకి మేము చెప్తాంలే, ఆ సమాధానాలు మా దగ్గర ఉండలేదు. సెక్రటరీ ఇవాటి ఇద్దరంటే ఎంపీడో సార్ వాళ్ళు చెప్పుకుంటారు, అట్లా నీకేమి నువ్వు అంటాడు. అదే అంటే ఇంక మేము ఎందుకు మేమేమన్నా ప్రతిపక్షమా? మేము అధికారంలో ఉన్నామా ప్రతిపక్షంలో ఉన్నామా? ఎవరిని పోయి అడగాల మేము? ఇంకా మాకే మీరు స్పందించకపోతే ఇంక ఏ రకంగా ఇది ఉంటుంది? అదంతా అయిపోయిందిలే, ఇంక సరే పోయింది అయిపోయింది. మేము ఇంకా ఆశ వదులుకున్నాము, ఇంక పోతే పనులే అనుకున్నాము. లాస్ట్కి ఈ పనులు ఇట్లా ఊర్లో అంతా పైప్ లైన్ లీకేజ్లు, ఆ పైప్ లైన్ నర్సాపురం గ్రామంలో స్కూల్లో పైప్ లైన్ ఇట్లా ఇవన్నీ ఉన్నాయి సార్ అని చెప్పేసి పోయి అడిగితే మీరు సెక్రటరీని ఏఈ మేడంని పిలుచుకొని పోయి చూపించుకొని పని చేయండి అని చెప్పినారు. వాళ్ళకి చూపించే పని చేసినాం. వాళ్ళు వచ్చే చెక్ చేసి పని చేపించినారు. వాళ్ళు కూడా ఆడ వచ్చి ఫోటోలు దిగి వాళ్ళు అందరు చూసి స్కూల్లో కంప్లైంట్లు మా ఆరో ప్లాంట్కి నీళ్ళు లేవని గ్రామస్తులు కంప్లైంట్లు. మేము అది ఇవన్నీ కంప్లైంట్లు వస్తుంటే ఇట్లా ఉంది సార్ అంటే ఫస్ట్ ఆ పని చేసేయండి అని చెప్పి చేపించినారు. నేను 20 రోజుల్లోనే నక్కందొడ్డిలో, తాండాలో, ఏనుకోటాల్లో, నర్సాపురంలో పనులన్నీ ఈ 20 రోజుల్లోనే చేసేసినాను. పనులన్నీ పైప్ లైన్లు అన్ని చేసిన. కానీ దీనికి కొన్ని అవుట్లకి నాకు తీర్మానాలు ఇచ్చినారు, కొన్ని అవుట్లకి నాకు తీర్మానాలు ఇలా. ఇది తీర్మానాలు ఇవ్వండి సార్ అని పోయి మేము అడిగితే అప్పుడు ఆయన ఎవరో నక్క సాగర్ అంట, సాగర్ సీనా ఎప్పుడో 7 ఏళ్ల కింద బోర్ వేసినాడంట. ఆయన 7 ఏళ్ల కింద బోర్ వేసినాడంట. 7 ఏళ్ల కింద బోర్ వేసినాడు. ఇప్పుడు మేమేం చేసినాము, గ్రామస్తులు వాళ్ళు గ్రామ సభలో అడుగుతుంటే మేము చేసినాం ఆ పని. 5 టీచర్లు కూడా పిల్లలకి నీళ్ళు లేవని అడుగుతుంటే చేసినాం ఆ పని చేసినాక ఆ పని చేసేటప్పుడు ఎవరు అడ్డం రాలే, ఎవరు నిలబెట్టలే. పని అంతా చేపించుకొని ఇప్పొద్దిస్తాం రేపిస్తాం అని చెప్పేసి తీర్మానాలు ఇప్పొద్దిస్తాం రేపిస్తామని చెప్పేసి తీర్మానాలు లేకుండా ఆపినారు. లాస్ట్కి మొన్న పోయిన సోమవారం పోయి అడిగితే, పోయిన మంగళవారం పోయి అడిగితే మీరు పోయి సాగర్ని ఏదో తప్పైంది వేసుకున్నాము అని అడగండి అని చెప్తాడంట. అంటే ఆయన సాగర్ అనే వ్యక్తి ఒక దొంగ. ఎలాంటి దొంగ అంటే ఆ గ్రామంలో ఇసుక కానీ మట్టి కానీ ఆ శ్మశానాలన్నీ మొత్తం తొగిపెట్టినారు. కావాలంటే మీరు పోయి చూడండి. అవన్నీ తొగిపెట్టినాడు. గతంలో కూడా మావి దాదాపుగా 10 నుంచి 11 లక్షల రూపాయలు బినామీ పేర్లతో డ్రా చేసుకున్నాం. ఇవన్నీ మేము ఎన్నిసార్లు వాళ్ళ దృష్టికి మేము తీసుకొని పోతే కలెక్టర్ ఆఫీస్కి పోయి కలెక్టర్ నుంచి ఇక్కడికి వస్తే ఏం చెప్తారు, మాకు ఒక్క రోజు కూడా ఇది టైం ఇవ్వరా మీరు అని అడతారు. మేము 10 రోజులు మేము అసలుకి పిలుస్తారా అని ఉన్నాం. తర్వాత పోయి అడిగితే సార్ ఇట్లా కలెక్టర్ ఆఫీస్ పోయింటి, మేము మా అర్జీ వచ్చింది, ఏమైంది సార్ అంటే అది ఎక్కడో ఉంది చూడాలా, ఎంపీడీఓ సార్ ఎక్కడో ఉంది చూడాలా, నేను పూర్తి చదవలేదు. అడిగితే ఏమంటాడు, ఏం అర్జీ ఇచ్చినామా అంటే ఇట్లా అమౌంట్ పోయిందని ఇచ్చినాను కదా సార్ అంటే నేను చూడలేదమ్మా, అదంతా ఏందో అర్జీ ఇచ్చినారు, అదొకటి చూసినాను, చూస్తాంలే అదొకటి చెప్తాంలే అని అంటాడు. మరి ఏమంటాడు సార్, పోయినాక కాదు సార్, ఆయనకు ఫోన్ చేసింది సెక్రటరీ చేసి, నువ్వు బతిమాలతో కానీ పని జరగదమ్మా, నా ముందే కాదు మాట్లాడేది, పోయి ఆయనకు పోయి బతిమాలి నువ్వు పోయి అంటాడు. ఎంపీడో సార్ అంటున్నాడు, నన్ను అంటున్నాడు ఎంపీడో సార్ వచ్చి, సాగరని ఆయనకు నేను పోయి బతిమాలంట, నేను పోయి అడగాలంట, నా తప్పు అయిపోయింది, ఆయన జిన్నెలుగా వేసుకున్నావు,
నువ్వు వేసుకున్న దాంట్లో నేను బోర్ దింపినది నా తప్పు అయిపోయింది అని చెప్పి నేను పోయి బతిమాలాలంట. అయితే కానీ నాకు తీర్మానం లేదంట ఆయన గతంలో ఎప్పుడో 7 సంవత్సరాల కింద చేసినారు. ఆయన బిల్ తీసుకోకుండా ఉంటాడా? ఇప్పుడు వరకు బిల్ తీసుకోకుండా ఉంటాడా? నేను వేసినానని చెప్పేసి ఆ రోజు ఒక వ్యక్తిని పంపించాడు నా దగ్గరికి. సరే, ఆయన బిల్లు ఏదైనా ఉంటే పెట్టుకోమను, మాకేం సంబంధం లేదు. ఆయన బిల్లు ఉంటే ఆయన పెట్టుకోమను. అది ఇప్పుడు మా 10 కాలం కూడా అయిపోతుంది. ఆయన ఏమన్నా ఉంటే పెట్టుకోమనప్ప, వాళ్ళకి ఆఫీసర్లకి బాగా అనుకూలంగానే ఉంది. వాళ్ళు ఇంకా ఆయన ఏం చెప్తే ఆఫీసర్లు అదే చేస్తున్నారు. వాళ్ళ బిల్లు ఉంటే వాళ్ళకి ఏదైనా ఉంటే పెట్టుకోమను, మాదేమన్నా ఉంటే మాది పెట్టమను, మా బిల్లు మాకు పెట్టమను అని చెప్పేసి మేము ఒక 10-20 సార్లు అడగడం. వైసీపీ గవర్నమెంట్ అంతా ఆయనే జరుపుకున్నా. టీడీపీ గవర్నమెంట్ లో కానీ ఆయన అధికారులు ఆయనకే సహకరిస్తుంటే మేము ఎందుకు సార్ ఇంకా టీడీపీలో ఉండేది? పార్టీ తరఫున మేము ఎందుకు కష్టపడాలి సార్? అది చెప్పండి. ఏదైనా మాట్లాడితే పెద్దోళ్ళు కానీ పెద్దోళ్ళ దగ్గర ఉండే మనుషులు చెప్తారు, మీడియా ముందరైతే బాగా మాట్లాడతావు, మైక్ పట్టుకొని మాట్లాడే చేత కదా అని అంటారు. మీడియాతో మాట్లాడేదానికి మైక్ పట్టుకొని మాట్లాడేదానికి అవసరం ఏముంది? నాది ఏదన్నా ఉన్నా కానీ నేను నా బాధ చెప్పుకునేటప్పుడు చెప్పుకుంటున్నాను, అంతవరకే. అట్లాగని చెప్తాను. నన్ను ఎగ్జాలి చేశారు సార్, చేసి నన్ను ఎన్ని రకాలుగా అది వాళ్ళు ఆయన వేసినట్లు పేపర్ అని అంటే లేవంట. ఇప్పుడు మోటార్ వేసినట్లు పేపర్లు ఉండాలి కదా. ఇప్పుడు బోర్ వేసిన వ్యక్తి దగ్గర అన్ని రూల్స్ ఉంటేనే కదా సార్. అవి ఏం లేవు నా దగ్గర అంటాడంటే ఇప్పుడు అది ప్రైవేట్ ల్యాండ్ కాదు సార్, అది గవర్నమెంట్. ఇది గవర్నమెంట్ ల్యాండ్ లో వేసిన దాంట్లో మేము ఊర్లో 3 ఏళ్ళ నుంచి అది ప్రతిసారి గ్రామ సభ జరిగినప్పుడల్లా అడుగుతున్నారు. అడిగినది కానీ ఒక ఆయన అయితే ఆయన ముస్లిమ్స్ ఆయన నన్ను కొట్టాలని వచ్చినాడు ఆ రోజు. దానికి బోర్ వేయకోకుండా పెట్టినావు, ఆడదానని ఊరికనే పోతున్నానక్క అని చెప్పేసి పోతాడు పుల్లయ్య అనే అబ్బాయి. అంతమందిలో సభలో చెప్పేసి పోతాడు. అప్పుడు మేము కానీ ఏం సార్ మంత్రంగా అడుగుతున్నారు, చేస్తామంటే చేస్తుర్లేండక్క అని చెప్పేసి సెక్రటరీ చెప్పినాడు. ఎవరు? రవికుమార్ సార్ ఉండి నేను చేపిస్తాను కొలత అని చెప్పి పంపించినాడు. పంపించినాక ఊర్లో పెద్ద మనుషులు కానీ వచ్చినారు. ఊర్లో పెద్ద మనిషి ఎవరు వచ్చినారు? భీమన్న వచ్చినాడు. భీమన్న వచ్చినాడు. ఆ ఊర్లో నుంచి 3 వచ్చినారు. 3లో ఉప్పురాయన్న ఒక ఆయన వచ్చినాడు, భీమన్న వచ్చినాడు, సుధాన్న వచ్చినాడు, పుల్లయ్యన్న వచ్చినాడు. అందరు వచ్చి అడిగిన తర్వాత 15 రోజుల కంటే చేసినాము సార్, పని చేసినాము. మాకు సెక్రటరీ ఆయన పోయినాక సెక్రటరీ రాలేదు కాబట్టి సెక్రటరీ మాకు 3 నెలల నుంచి నాకు ఈరోజు నిజంగా చెప్తున్నాను సార్, ఎమ్మెల్యే పిఏ రాంబాబు అన్న నాకు పట్టుబట్టి పెట్టినది ఆయనే. వీళ్ళందరూ పెట్టకూడదు అంటే సెక్రటరీ ఉండకూడదు, ఆ ఊర్లో పని చేయకూడదు, ఆయన ఊర్లో పోకూడదు అన్నట్ల ఈ వాటి ఎంపీడో సారు నిజం చెప్తున్నాను సార్. ఆయన సెక్రటరీ వీళ్ళు 3 కుమ్మక్కయ్యి అసలు నాకు ఆ ఊర్లో పని చేయకూడదు, ఆ ఊర్లోనే చెడ్డ పేరు రావాలన్నట్లా చెప్తుంది సార్ నాకు. ఇప్పుడు ఈ బిల్లు కూడా వాళ్ళే దొంగిలించాలని, ఈ బిల్లు కూడా ఇప్పుడు వాళ్ళే దొంగిలించాలని, వాళ్ళే తినాలని మా పైన మాకు ఇప్పుడు 3 ఒకటే మాటే. ఎండిఓ గారు కనీసం ఎండిఓ గారు ఇప్పుడు పెద్ద మంచి ఆయన, ఏమిటికి మన మండలానికి పెద్ద మంచి అధికారి. ఒక అధికారి నువ్వు ఆడిపోయి మాట్లాడని ఎట్లా అంటాడు సార్? అదేమన్నా మేము ప్రైవేట్ ల్యాండ్ లో ఉండేదానికి మేమేమన్నా దౌర్జన్యం చేసినామా? అది గవర్నమెంట్, ఆయన ఎవరో వైసీపీ ఆయన ఎవరో బోరేసింటే ఆయన అబద్ధం చేయాలా? మేమేం చేయొద్దని అన్నామా? లేదు పోనీలే, ఆయన చేసిన దానికి ఆయన బిల్లు ఏదన్నా ఉంటే మేము పెట్టొద్దన్నామా? మేము పెట్టొద్దని మేమేమి ఆయనకి అడ్డపడలేదే. మేమైనా అడ్డపడి ఉంటే అవునప్ప అడ్డపడినాడు పెట్టొద్దని అంటాడు, ఆయన కూడా చేసి ఉంటాడు కదా, ఆయనకి కడుపుంటుంది కదా అని అనేదానికి ఆయనది ఏమన్నా ఉన్నా ఆయన పెట్టండి, నాదేముందో నాకు పెట్టండి అని చెప్పి నేను అడిగినాను. ఆయన ఇప్పుడు ఒక ఆఫీసరు ఏం చేయాలా, అది ఎప్పుడు బిల్ అయింది, ఏ రోజు చేసినాడు, ఏం కథ ఆఫీసర్ తెలుసుకునేదానికి ఎంతసేపు సార్? తెలుసుకునేదానికి ఎంతసేపు? ఎంత పని పొద్దున్న చేసినారు కాదు సార్. కొలతలు వేసి 3 లక్షలు పై వర్క్ చేసింటే నువ్వు రోజు చేసినావు ఎట్లా అంటావు సార్? నువ్వు ఏం చూసినావు సార్ అంటే
ఇది ఎంపీడో సార్ ఉండి అడిగినాడు, నువ్వు చూసినావా అంటే చూసినాను, ఇటు నుంచి ఇంత చేసినారు అని అంటాడు. ఇంతే కదా ఉండేది వర్క్, ఇది 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 వర్క్ ఇంతే కదా ఉండేది. ఆయన ఇటు నుంచి ఇది ఇంత చేసినారని చెప్తే దాదాపుగా మేము 400 మీటర్లు వర్క్ చేస్తే ఇంత చేస్తున్నారండి. ఇంత నేను ఒకటే మాట అడిగినా, కాదు సార్ ఏం జాబ్ చేస్తున్నారు సార్ మీరు చూడుకోకుండానే ఈ మాట ఎంపీడో సార్ ముందు చెప్తున్నారంటే అట్లా చెప్పకూడదమ్మా పెద్దోళ్ళని. ఏమని చెప్పాలి సార్ నీకు? నువ్వు ఆడిపోయి చూడు సార్ అని 10 సార్లు చెప్పినా గానీ పోలేదు. నువ్వు ఏందో ఆమె ఇంత ఫోటో కొట్టుకొచ్చిన దానికి ఫోటో కొట్టుకొచ్చి చూపెడితేనే నువ్వు ఎట్లా అంటావు అట్లా? నువ్వు పోయి ఆ గ్రామంలో అది హక్కు ఉంది కదా, చూసే అధికారం నీకు ఉంది కదా, చూడాలి కదా. చూడుకోకుండా నువ్వు ఎట్లా చెప్తావు? ఎంపీడో సార్ అంటాడు సార్ నన్ను, వాళ్ళది కరెక్ట్ అమ్మా, నీదే తప్పు అని అంటాడు నన్ను. నీది కరెక్ట్లే, ఫోన్ చేస్తుంటే ఆ మనిషికి అంటాడు నీది కరెక్ట్లే, నీదే కరెక్ట్లే అని అంటాడు. అంటే వైసీపీ వాళ్ళకే సపోర్ట్ చేస్తారా వీళ్ళు? వైసీపీ వాళ్ళదే కరెక్ట్, మేము చేసింది తప్పు. అంటే మేము నలుగురికి నీళ్లు ఇచ్చినాం కదా, నీళ్లు ఇచ్చినాం. ఆర్ఓ ప్లాంట్ కి కనెక్షన్ ఇచ్చినాం. అమౌంట్ ఉంది. వాళ్ళు ఏమడిగినారు గ్రామస్తులు, మాకు ఒక ట్యాంక్ కూర్చోబెట్టప్ప పుణ్యం ఉంటుంది, నీ పేరు ఉంటుంది అని అడిగినారు వాళ్ళు. అడిగితే నేను వచ్చి ఎండో సార్ దగ్గర ఈ వార్డుని ఎండో సార్ని ఇద్దరు కలిపి అడిగితే, లేదు అది ప్రైవేటు ప్లాంట్, అది దానికి మేము ఇచ్చేదానికి కాదంటారు. అంటే ఎల్ఎన్టీ వాళ్ళు గ్రామాలకి 4 గ్రామాలకి అప్పుడు ఇచ్చినారు. దానికి వాళ్ళు 1 రూపాయితో ఇప్పటికీ 1 రూపాయి బిందెలకి ఇస్తున్నారు, ఒక మంచిని మెయింటెనెన్స్ పెట్టేసి. అదొకటి చేయని మా గ్రామస్తులు అడిగితే దానికి కూడా నాకు పర్మిషన్ లేదు. అది ఇంకోటి, ఆ సుంకలమ్మ గుడి నుంచి స్కూల్ వరకు రోడ్డు అసలుకి అంతా పగిలిపోయి ఇది పట్టింది, చాలా దారుణంగా ఉంది రోడ్డు. దానికి కనీసం సార్ ఒక 20 ట్రిప్పులు గర్స్ తోలుతాను సార్, అమౌంట్ ఉంది కదా, అమౌంట్ లేకపోతే కదా, అమౌంట్ ఉంది 20 ట్రిప్పులు గర్స్ తోలుకుంటానంటే దానికి కూడా పర్మిషన్ ఇలా. ఆ ఊర్లో ఎట్లా మాట్లాడినారు తెలుసా, బుజ్జనాయక్ నిన్నేనప్ప హార్ట్ అటాక్ వచ్చి చనిపోయా, మాకు ఫోన్లు వచ్చినాయి సార్, బుజ్జనాయక్ నిన్నేనప్ప హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన దానికి ఇదంతా అట్లే నిలబడిపోయింది అంటే, సార్ అక్కడ చెప్పిన అన్నోళ్ళు ఎవరో కానీ అన్నా మీకు కూడా రావచ్చన్నా, నా పని నా పరిస్థితి చెప్పలేము, కానీ ఏ టైంలో ఎవరికి ఏముంటుందో కానీ నా బాధ అయితే ఈరోజు చెప్తున్నా చూడ, నాకు మొత్తం నాకు ఈ చెడు పేరుకి ఈ చెడుకి అంతా మొత్తము ఈవాడి ఎండిఓ సెక్రటరీ వీళ్ళు ఈవాడి ఎండిఓ సెక్రటరీ వీళ్ళు ముగ్గురు నాకు ఒకే మాట మీదే చెప్పినారు. ఈరోజు కలెక్టర్ కూడా ఇదే మాటే, నేను కలెక్టర్ కూడా ఇదే మాటే చెప్పినాను, ఇదే కంప్లైంటే ఇచ్చినాను, మంచి మర్యాదలే ఇస్తారంట వాళ్ళు, కానీ గ్యారంటీ భరోసా కూడా చెప్పినారు. కానీ మేము ఇంకోటి సార్, మా కర్మ సార్, మా బంజారాల కర్మ ఇది. ఎందుకంటే మా నుంచి ఒక్కడన్నా అసెంబ్లీలో అడిగేవాడు ఒక్కడే లేడు. ఏ అధికారి అయినా కానీ, ఏ పై అధికారి నాయకుడు కూడా, ఏ సీఎం అయినా కానీ కనీసం బంజారాలకి ఒక సీట్ ఇచ్చి పాడైపోండి, ఒక సీట్ ఇవ్వండి, కనీసం మా నుంచి అడిగేవాడు ఉంటాడు. మా గోడు ఎవరైనా అసెంబ్లీలో ఎవరైనా అడిగే నార్దుడు ఉన్నాడా? బంజారాలంటే అంత ఎగతాలే, అంత చులకన అయిపోయినాము. అయ్యా చంద్రబాబు సార్ గారు, మీకు దయచేసి మొక్కి చెప్తాము, మా బంజారాలకి ఈసారి జిల్లాలకి మా బంజారాలకి ఒక అధికారిని ఇవ్వండి, పార్లమెంట్కి పంపించండి, మీరు శాసనసభ సీట్ ఇవ్వండి, ఎమ్మెల్యేలు చేయండి. అంటే మీ బంజారాలు, మేము కూడా ఈ ఆంధ్రప్రదేశంలో మేము దాదాపుగా 25 లక్షల జనాభా ఉన్నాం. మేమేమన్నా తక్కువ ఉన్నామా? కనీసం మా నుంచి ఒక్కడు అడిగేవాడు ఒకడు ఉన్నాడా? మీరైనా ఆలోచించండి సార్, మీరైనా ఒకసారి ఆలోచించండి. మా గోడు మాకైతే ఇప్పుడు నేను మా శ్మశానానికి దారి అడిగిన, మా తాండా శ్మశానానికి దారికి డబ్బులు ఉన్నాయి, కనీసం శవం తీసుకొని పోతే మేము ఒక్కొక్క దగ్గర మేము ఒక్కో రకంగా పోలా, ఈ చెట్లు కంప చెట్లు అవన్నీ దాటించుకొని పోలా, కొట్టుకుంటూ పోలా.
లేదంటే ఆ మంచిని ఇట్లా దించుకొని ఇట్లా చేతిలో ఇట్లా పట్టుకొని అవతల వరకు పోవాల. అట్లా పరిస్థితి ఉంది. కనీసం అదొక్కటి చేయమంటే కూడా నాకు ఇంత దారుణానికి ఇది చేస్తారా అంటే మేము బంజారాలంటే ఇది కదా అసలు చేయనిరే. ఈయన ఈవాటి సార్ గారు అక్కడికి వచ్చి చూడుకోకుండా ఏం చేసినాడు, ఒక రోజు 2 రోజులు చేసింటాడు. జేసీబీ అంటే 700, గంటకి 700 తీసుకుంటాడు. జేసీబీ గంటకి 700 అంటే గంటకి 700 జేసీబీ తీసుకుంటాడు. అది అంతా ఒక రోజు పని అదంతా అయింటే ఒక 6,000 7,000 అయింటది అంటాడు. ఏం కండ్లకు బట్ట కట్టుకున్నావా, లేకపోతే నీ కాలు చేతులు లేవా, వచ్చి చూడయ్యా మా శ్మశానము నేను నా సొంత ఖర్చులతో చేసినాను. నేను చేసిన దాంట్లో ఆఫ్ అమౌంట్ ఇచ్చినారు నాకు. నేను చేసిన దాంట్లో ఆఫ్ అమౌంట్ ఇక ఇప్పటికీ బిల్లు పెట్టా. ఎప్పుడు జనవరి 10వ తారీఖు చేసిన, ఇప్పటికీ బిల్లు పెట్టా. లేదయ్యా నేను పెట్టేదే లేదు అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ పిఏతో మేము ఫోన్ చేపిస్తే పవన్ కళ్యాణ్ పిఏతో ఫోన్ చేపిస్తున్నాడని చెప్పేసి దాన్ని అది ఒక పగ. ఇప్పుడు అయ్యా పెట్టుడు అడగదు నీడు. మేము ఎవరి దగ్గర పోవాలి, ఇంకా అప్పుడు మేము ఎవరు పోయి అడగాల, ఎవరో పెద్దలను అడగాల్సిందే కదా. మేము పవన్ కళ్యాణ్ మనుషులతో పిఏలతో మేము ఫోన్ చేపించినామని అది కూడా బిల్లు పెట్టా, ఇప్పటి వరకు పెట్టా. ఇది దయచేసి మాకి న్యాయం జరిగేలాగా ఈ రోజు కలెక్టర్ సార్ కూడా సార్ పెట్టమంటే పెడతానక్క, నాదేం లేదు. ఎంపీడో సార్ ఇవాటి సార్ ఒప్పుకోవడం లేదు పెట్టమని, సార్ చెప్తే పెడతాను లెక్క అంటది. జనరల్ ఫండ్ జాబ్ చేసేది ఇల్లు వాళ్ళ మీద వీళ్ళ మీద దొబ్బి బతికేక లంచాలు తీసుకొని తింటున్నారు కదా సార్. వీళ్ళకి అడిగేవాళ్ళు ఎవరు లేరా? లక్షల లంచాలు తింటున్నారే, అడిగేవాళ్ళు లేరా? వీళ్ళకి ఒక ఊరికి 2 లక్షలు 3 లక్షలు తీసుకొని తింటున్నారే, వీళ్ళకి సమాధానాలు అడిగే. జనరల్ ఫండ్ 7 లక్షలు మేము దిగినప్పటికీ 7 లక్షలు, మేము దిగక ముందు 7 లక్షలు జనరల్ ఫండ్. ఈరోజు 5 లక్షలు. 5 లక్షల రూపాయలు నువ్వు 55 రోజులకే ఎట్లా వాడుతావు నువ్వు? మాకు 2 సంవత్సరాల నుంచి లేదే. 55 రోజులకే నువ్వు 2 లక్షలు ఎట్లా వాడుతావి? ఏ రకంగా వాడినావు దానికి లెక్చారని చెప్పి మాకి. అంటే మేము మా గ్రామాలకి మంచి చేయాలని అనుకుంటే అప్పుడు మాకు అడ్డం వచ్చేది. ఏది లైట్లో ఎప్పుడైనా మేము చూస్తాం, మేము చేయాలి, అది మేము ఎప్పుడైనా మేము చెప్తాము అని చెప్పేసి మమ్మల్ని నిలబెట్టి ఈరోజు నువ్వు ఇప్పుడు నేనేమన్నా లోకేష్ బాబు సార్కి, పవన్ కళ్యాణ్ సార్ గారికి, చంద్రబాబు సార్కి పోలు చూడండి. ఎందుకంటే మాకు చాలా అన్యాయం జరిగింది. నాకు చాలా అన్యాయం జరిగింది. నాకు 2 ఆడపిల్లలు, నేను అవుటోని. ఇంకా చేసేది ఏదైనా చేయండి, మాకేం ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ పెట్టకపోయినా అడగన్నా తింటాము. ఏమంటే మేము ఇంత నిజాయితీగా మేము ఏ నాయకుని దగ్గర చేసినా కానీ చాలా నిజాయితీ చేస్తాం సార్. మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆడ మేము చెడ్డ పేరు రానిము. ఏ నాయకునికి మాట ఇచ్చినా మా నేలకన్నా కోసుకుంటాం, కానీ వాళ్ళకి మేము మా నుంచి ఒక నయా పైసా అంత హాని కలిగినము, మా నుంచి వాళ్ళకి ఇబ్బంది కలిగినము. మాట ఇచ్చినామనుకో పక్కన బందిగా మా ఇంట్లో మేము తింటామో ఉపాసం ఉంటామో, కానీ నీ ఎంటబడి నీ ఎంటుండి నీకంటే 10 అడుగులు ముందుకు పోయి వాళ్ళు కాదు మేమని చెప్పేసి చెప్పుకొని కూడా నీకు చేసేంత ఇదిలో ఉంటాం సార్ మేము. అది అట్లా ఉంటాం. కానీ ఈరోజు నాకు ఇప్పుడు 8 నెలల నుంచి నేను ఇప్పుడు రూలింగ్ పార్టీ సర్పంచే. మొన్న ఇదైపోయింది. బంజారాలలో కూడా మాకు ఒక ఉన్నతమైన పదవి ఉంది. మేమేమి అంత ఇదేం లేదు. మాకు కూడా బంజారాల్లో మా కాస్తో కూస్తో కొంచెం ఇది ఉంటుంది. నా గొప్పలు నేను చెప్పుకోకూడదు, నేను తర్వాత చేసేటప్పుడు చేసి చూపిస్తా. అది కూడా అది మాకు దయచేసి మేము ఏదో చేసిన దానికి మా బిల్లులు మాకి మంజూరు చేస్తే మాకి అది పని చేసిన దానికి పని చేయించుకున్నారు నమ్మించి. నాకు 20 రోజులే టైం ఉంది, టెన్షన్ పెట్టి పని చేయించుకున్నారు. చేసిన నేను చేసి మీకు ఇచ్చిన, నాకు దానికి తీర్మానాలు ఇచ్చి దానికి బిల్ చేస్తే నేను అంతకంటే ఇంక వేరే కోరేదైతే ఏం లేదు. ఇదిగినా ఒకవేళ కాకపోతే కూడా చాలా ఉంటుంది. మరి నేను నా ప్రాణాన్ని కూడా లెక్క పెట్టుకునే పరిస్థితి అయితే ఉండదు. దీనిపైన ఈ వార్డుకి ఎంపీడీఓ గారికి ఖచ్చితంగా ఇది నేనేం చేసుకుంటానో తర్వాత వాళ్ళు అనుభవించాల్సి వస్తుంది. ఇది మాత్రము అక్కడే జరుగుతుంది.
ఇది మాత్రం అక్కడే జరుగుతుంది. ఎందుకంటే నాకు కడుపు కాల్చినారు. నేను ఎన్నో పైప్ లైన్లు లైట్లు వేసిన పిల్లలు, పోయినసారి లైట్లు వేసిన పిల్లలు కూడా ఇలా నాకు పోయినసారి లైట్లు వేసిన పిల్లలు కూడా ₹1 బిల్లు పెట్టాలంటే ఫస్ట్ సార్కే చెప్పాలా. ఎక్కడయ్యా ఇంక సర్పంచ్ ఎందుకు? ఇంక నేను సర్పంచ్ అనేది ఎందుకు? ఒక అధికారం సర్పంచ్ అనేది ఎందుకు? మాట ఎత్తితే మీడియా ముందుకు పోతారంటారే. ఇప్పుడు మీరే చెప్పండి సార్. ఇది జనవరిలో నా తాండా శ్మశానము వాళ్ళు నాకు ఒప్పుకోకుంటే కూడా నేను ఏదో ఈ వాటి MDO సార్కి చెప్పి ఒప్పించి నా తాండా శ్మశానము క్లీన్ చేసుకున్నా. దాదాపుగా ఒక 200 ట్రిప్పర్లు మట్టి ఈ కరువు పని కింద ఆ చెరువు అంతా మొత్తం గబ్బు లేపినారు. మొత్తం లెవెల్ చేసుకున్నా సార్. నేను మాకు ఎంతవరకు కావాలో ఒక 4 ఎకరాలంతా నేను లెవెల్ చేసుకున్నా. ఎందుకంటే నా తర్వాత ఎవరు వస్తారో, నా గ్రామానికి ఎవరు మంచి చేస్తారో ఇప్పుడు నేను ఉన్నప్పుడే చేసుకోవాలా. ఎందుకంటే మళ్ళీ తర్వాత మరి నేను పోయి చేసినా చేయనిరేమో అని చెప్పేసి నేను నా సొంతంగా చేసినాను. దాంట్లో కూడా నాకు అర్థమే బిల్లు పెట్టిండేది, నాకు పూర్తి పెట్టలేదు. ఇంకా ఇప్పుడు కూడా ఇప్పటికీ బిల్లు పెట్టలేదు. అది ఆ రోజు బిల్లు పెట్టేయాలా, నాకు టైం అయిపోయింది, ఇంకా మీ టైం అయిపోయింది, మరి అది లాగింగ్ వచ్చిన రోజే పెట్టేది, లాగింగ్ ఓపెన్ అయితేనే పెట్టేది అని చెప్పేసి ఆపి పెట్టినారు. ఇది దయచేసి మేము ఇప్పటికన్నా అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుచున్నాము. అదే విధంగా కలెక్టర్ సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. నీ గురించి చాలా మంది, నువ్వు నెలగూడు కాలేదు, నీ గురించి చాలా మంది ఎన్నో రకాలుగా అప్పుడే గొప్పలు మాట్లాడుతున్నారాడా. చాలా మంచోడు సారు, చాలా చాకచితంగా చేస్తాడు, మీకు ఎవరికే కానీ అన్యాయం జరగనేడు, ఎవరికి హాని జరగనేడు అని చెప్పేసి సార్ నీ గురించి చాలా గొప్పగా చెప్తున్నారు సార్. నేను మరీ నీ మెట్లు ఎక్కకుండా దయచేసి ఇదోటి చేయి సార్. నేను మెట్లు కూడా ఎక్కలేను సార్, కానీ ఈరోజు లిఫ్ట్లోనే ఎక్కినాను. మీరు దయచేసి మా పైన దయ ఉంచి MDO కలెక్టర్ సార్ గారు కానీ అలాగే మన DPO సార్ గారు కానీ మీరు ఎంక్వైరీ చేసినామని చెప్పినారు సార్. మరి ఇది కూడా చేస్తామని చెప్తున్నారు. మీరు పక్కాగా ఎంక్వైరీ చేసి నేను చేసింటేనే నాకు ఇవ్వండి, లేదంటే నాకు వద్దు. ఇంకోటి, గతంలో నాతో వర్మి కాంపోస్ట్ షెడ్కి నువ్వు చెయ్యి, నష్టం వస్తే మేము ఉన్నాము, నీకు 2.5 లక్షలు అదనంగా పెట్టిస్తాము అని చెప్పేసి గతంలో ఉన్న సారు MDO సారు, ఇప్పుడున్న నాగభూషణ్ ఈవాటి సార్ గారు ఇద్దరు కలిసి నాకు మాట ఇవ్వడం జరిగింది. మాట ఇచ్చినాక నేను ఆ షెడ్ పోయి చేసినాను. నా షెడ్కి నాకు 6,12,000 అయితే నాకు ఇప్పటికీ 4 లక్షలే పెట్టినారు. ఇంకా 2 లక్షలు దాంట్లో బ్యాలెన్స్ ఉంది సార్. ఇంకా మీరు చెప్పిన 2.5 లక్షలు నాకు అది కూడా యాడ్ చేసి పెట్టిస్తే మీకు నేను చాలా రుణపడి ఉంటాను సార్. ఇది కానీ ఒకవేళ పెట్టలేదంటే మేము కూడా కలెక్టర్ సార్ దగ్గరికి మేము పోవాల్సి వస్తుంది. మళ్ళీ ఇది కానీ మాకు మీరు చెప్పినారు కాబట్టి మీరు చెప్తేనే నేను పని చేసినాను, నాకు నష్టం వచ్చింది. మీరు దీన్ని వర్మి కాంపౌండ్ షెడ్కి కూడా మీరు ఆలోచించి మాకు ఏదో ఒకటి న్యాయం చేయండి సార్. అది కూడా అమౌంట్ ఇవ్వద్దు, క్లియరెన్స్ అమౌంట్ పడిపోయింది మాకి. అది మిగతాది మీరు న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాము. అలాగే మేము నాయకులు కూడా అందరికీ విన్నవించుకుంటున్నాము. దయచేసి మేము ఏదన్నా ఇదే తప్పులు మాట్లాడి ఉంటే ప్రతి ఒక్కరూ నేను ప్రతి ఒక్కరికి చేతులు జోడించి మొక్కి చెప్తున్నాను. కానీ నాకైతే నా కడుపు కాలింది కాబట్టి నేను ఈ ప్రెస్ మీట్ పెట్టినాను. నా కడుపు కాలకపోయిందంటే నేను ఈ ప్రెస్ మీట్ పెట్టేవాడిని కాదు. ఒక MDO గారే నువ్వు పోయి ఆ సాగర్ని పోయి ఏదో తప్పైందని అడుక్కో అంటే నేను తప్పైందని అడుక్కునే నేను అడకి తినేవాడా? ఒక దొంగ సాగరు, ఆ దొంగనికి నేను పోయి మళ్ళీ అడగల్లా? మీరు తెలుసుకునే పని లేదా? నాకు ఇప్పటికీ వైసీపీ వాళ్ళదే జరుగుతుంది అంటే ఇంక మేమెందుకు ఇంకా MPDO ఆఫీస్ లో మొత్తం టోటల్ గా వైసీపీ గవర్నమెంట్ జరుగుతుంది. ఇంకా మాకెందుకు? మాకేం చాలు, మీరు ఏమి ఇచ్చినా ఇప్పుడు వాళ్ళే జరుగుతాయి. మేము ఏ రకంగా చేయలేదు సార్.
ఆ? కలెక్టర్ సార్ గారికి ధన్యవాదాలు సార్. మాకు దయచేసి దీనిపైన మా పైన దయ ఉంచి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను సార్. మీకు నమస్కారం సార్ అందరికి. నమస్తే సార్. చంద్రబాబు సార్ గారికి నమస్కారము. పవన్ కళ్యాణ్ సార్ గారికి నమస్కారము. ఇప్పుడు వరకు మేము చాలా కష్టపడుకుంటూ వచ్చినాము. గ్రామంలో చాలా కష్టపడి పని చేసుకుంటూ వచ్చినాము. 24 గంటలు నాకు అధికారులు గానే వేధించినారు. నాకు ఏ రోజు మనశాంతిగా నాకు బిల్లులు పెట్టలేదు. ఏ రోజు మనశాంతిగా నాకు ఒక వర్క్ చేయనిలేదు. ప్రతి దానికి నాకు ఇబ్బంది కలుగుతూనే ఉంది. ఇప్పటికి గాని లాస్ట్ లో దిగిపోయినాక గాని నా బిల్లు నాకు పెట్టేకి చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఎవరు గ్రామంలో ఇప్పుడు దిగిపోయిన తర్వాత గాని మరి సర్పంచ్ వచ్చే వరకు మీరే ఉంటారని చెప్పి అందరికి ఇచ్చినారు సార్ చంద్రబాబు సార్ గారు. నాకు మటుకు మా గ్రామంలో నాకు చేయనికోకుండా రాస్తున్నారు సార్. ఎందుకు సార్ ఒక్కొక్క న్యాయం ఎందుకు చేస్తున్నారు సార్? అందరికి ఒకటే న్యాయం చేయాలని ఈ వాటి సారే అందరు మీ యా పంచాయతీ ఉంటే ఆ పంచాయతీ వాళ్ళే చేసుకోండి, నక్కందొడి పంచాయతీకి ఒకటి చేయను నేను అని చెప్తాడట సార్. నేను ఏం తప్పు చేసినామో అదొక్కటి చూపెట్టమని చెప్పు సార్. నాకు వీళ్ళు దొంగలాగా దోసుకొని తింటున్నారే సార్. దాన్ని అడిగే వాళ్ళు ఎవరు లేరా సార్? మా అట్లా బీదోళ్ళకేనా సార్ జరిగేది? అంటే మేము మా క్యాస్ట్ చిన్నదనా, లేదంటే మాకు ఏదన్నా మేము ఏమన్నా చేస్తే ముందుకు పోతే వీళ్ళదే జరుగుతుందని తొక్కుతున్నారా? ఏ రకంగా మాకు న్యాయం జరుపుకోకుండా చేస్తున్నారు? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి సార్. చంద్రబాబు సార్ గారికి ఇది ఒక్కసారి మా కళ్ళు చూడండి సార్. మేము ఎంత కష్టపడుకుంటూ వస్తామో, ఎంత కష్టపడతామో, 10 మందిలో ఎంత న్యాయంగా బతుకుతామో అంత న్యాయంగా ఉంటాము. అట్లా వాళ్ళకేనా సార్ మాకు అన్యాయం చేసేది? ఇప్పటి వరకు సార్ నాకు జనరల్ ఫండ్ లో రూపాయి తీసుకొని లేదు. కరెంట్ బిల్లు, కరెంట్ లైట్లు వేయనీకపోయారు, వర్క్ చేయనీకపోయారు. ఇంకెన్ని రోజులు ఉంది? నీకు 3 నెలలు ఉంది, 4 నెలలు ఉంది. నువ్వేం పని చేసే అవసరం లేదు, అధికారులు వచ్చినాక చూసుకుంటారని చెప్పి అందరైతే చేసుకోవచ్చు సార్. నాకు ఒక్కదానికే ఎందుకు సార్ చేసుకోకోకుండా ఆపినది? ఏమన్నా అంటే నీ మీద అది ఉంది ఇది ఉంది అంటే ఏంది? ఒక్క తప్పు చూపెట్టమని చెప్పు సార్ నాకు ఇవ్వండి సార్ గారికి. అంటే వీళ్ళందరు దొంగలు, వీళ్ళు దోసుకొని తిని మమ్మల్ని దొంగలు చేసేది ఎందుకు సార్? వీళ్ళు మేము తప్పు చేయలేదు సార్, నిజాయితీగా చేస్తున్నాం, నిజాయితీగా బతుకుతున్నాము. ఈరోజు అయితే లేకుంటే లేదు. పార్టీ కోసం కష్టపడతాం, పార్టీ కోసం తిరుగుతాం. మాకు జరిగేదట్లా ఎవరికి ఇట్లా అన్యాయం ఎవరికి జరగకూడదని వేడుకుంటున్నాను సార్. దయచేసి ఇది ఒక్కసారి మా కళ్ళు చూడండి. మీరు కానీ ఎంక్వైరీ పెట్టండి, ఏమేం జరుగుతుందని మీరు చూడండి. ప్రతి సర్పంచ్లో ఇప్పటికి చేసుకుంటున్నారు. నాకైతే అవకాశం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు నాకు మీరు ఒక్కసారి మీరు కానీ ఈ పైన నుంచి మీరు కానీ ఆలోచన చేసి 10 మందికి ఎంక్వైరీ పెట్టి చూడండి సార్ దయచేసి. నమస్తే సార్.